నా పేరు సత్యనారాయణ, కలర్ షీట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు ఏ ఊరు, మీ పేరేంటి, మీరు వేసిన విత్తనం, దాని తాలూకా అనుభవాలు మీరు కొద్దిగా చెప్పగలుగుతారా? నేను వేసింది ప్రగతి కలర్ సీడ్ సార్. ఇదివరకు లక్ష్మీ సీడ్ కానీ, సాహో కానీ, ఇంకా ఎన్నో బీజో సీడ్ కానీ కొన్ని రకాలు వేసాం సార్. జేకే సీడ్ కూడా వేసాం. వాటన్నిటికంటే ఇది తెగులు తట్టుకునే శక్తి ఉంది సార్. పైగా మాకు ఈ క్వాలిటీ బాగుంది, ట్రాన్స్పోర్ట్ బాగుంది. ఒకవేళ పండు తెగిపోయి రాలి కింద పడినా కానీ మళ్ళీ కోత వరకు పండు కొల్లట్లేదు. నెక్స్ట్ ఓడిపోవడం కానీ, లొత్తలు పడడం కానీ, చోట్ల పడడం కానీ లేదు. ఆఖరి వరకు ఫస్ట్లో ఎలా ఉంది క్వాలిటీ, పండు లాస్ట్ వచ్చే వరకు అలాగే తెగుతుంది. బాగుంది సైజు. ఇది మేము ఫస్ట్ సంవత్సరం వేసినందుకు చాలా గర్వించదగ్గ సీడ్ అండి. మాకు మంచి విత్తనం అందించారు కంపెనీ వాళ్ళు. చాలా బాగుంది. రైతు స్థాయిలో అయితే ఇది మాకు సాటిస్ఫాక్షన్ అయింది. విల్టిన్ ఎలా తట్టుకుంటుందండి? విల్టిన్ అయితే ఇది వరకు మేము వేసేది ఏంటంటే ఒకేసారి మడలు చనిపోయేది. అంత పెద్దగా లేదు ఇది. సాగు అయితే ఉంది కానీ అంత ఎక్కువ లేదు. దాని మీద బాగుంది. వర్షానికి కూడా తట్టుకుంటుంది. ఇంత ఎండల్లో కూడా మాకు చిగురు వచ్చి మళ్ళీ పోత వస్తుందంటే ఇది గర్వించదగ్గ విషయమే. కటింగ్స్ ఒక 20 కటింగ్ల వరకు వచ్చిందండి ఇప్పటికే. 20 కటింగ్లు కూడా ఒకేలాగా ఉంది సీడ్. అంటే కోత పండు సైజు పరిమాణం తగ్గలేదు. మాకు ఫస్ట్లో 5 కటింగ్లు వచ్చినప్పుడు ఎలా ఉందో పండు క్వాలిటీ, ఇప్పుడు 20 కటింగ్లు వచ్చినా అలాగే ఉంది. మరి ఇంకొక 5-6 కటింగ్లు వస్తుందని ఆశిస్తాను. అంటే మీ ఊరు పేరు పూర్తిగా చెప్పండి. మా ఊరు కల్లికోట సార్, కొమరాడు మండలం, మన్యం జిల్లా. నా పేరు నారాయణరావు. ఇప్పుడు ఈ విత్తనం అనేది మిగతా రైతులు వేయొచ్చు అంటారా? అభ్యంతరం లేకుండా వేయొచ్చు సార్. ఈ కర్రలు కొద్ది గట్టిగా పాతుకోవాలి నాకు తెలిసి. ఎందుకంటే ఇది చాలా 6 అడుగులు ఎత్తి పెరుగుతుంది. మేము ఏ టమాటా వేసి 4 అడుగులు మించలేదు. ఇది 5-6 అడుగులు పెరుగుతుంది. నా హైట్ వచ్చిందంటే చెప్పుకోదగ్గ సీడే. ఫీల్డింగ్ బాగుంది. చావు తెగులు లేదు. బలవంతంగా మొక్క బాగా నిలదొక్కుని లెగ్గలుగుతుంది. ఎందుకంటే మేము రాయపూర్ నుండి గ్రాఫ్టింగ్ సీడ్ తెచ్చాం కానీ దాని మీదకి ఇది బెటర్ బాగుంది. ఇది బాగుంది. అది చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.